డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో ఆయన తిరుమల బయలుదేరారు. ఈ రాత్రికి పవన్ కొండపైనే బస చేయనున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. తర్వాత వారాహి సభలో పవన్ పాల్గొంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. ప్రత్యేక కాన్వాయ్లో తిరుమలకు బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి తిరుమల పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఒక గంట ముందరే తిరుమలకి చేరుకున్నారు. ఆయన యాక్చువల్ గా అయితే 4 o'clock వచ్చి 4:30 ఆ ప్రాంతంలో అలిపిరి చేరుకుని ఆ తర్వాత ఆయన తిరుమలకి వెళ్లాల్సి ఉంది. అయితే విపరీతమైనటువంటి క్రౌడ్ తర్వాత ఇతర ఇబ్బందులు నేపథ్యంలో అనుకున్న షెడ్యూల్ కంటే కూడా సుమారుగా గంట ముందు ఆయన అలిపిరికి చేరుకోబోతున్నారు. ఇప్పుడు నడిచి తిరుమలకి ఆయన నడిచి వెళ్లి అక్కడి నుంచి ఆయన తిరుమలలోనే రాత్రికి బస చేస్తారు. సుమారు రాత్రి 8 గంటల వరకు కూడా ఆయన తిరుమలకు నడిచి వెళ్లేటువంటి అవకాశం ఉంది. రేపంతా కూడా తిరుమలలో ఆయన ఉంటారు. రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు అన్నదానం కాంప్లెక్స్ లో కూడా ఆయన భోజనం చేస్తారు. అక్కడ కూడా ఆయన కొంత తనిఖీలు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు తిరుమలలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల పైన కూడా ఆయన పలు అంశాలని అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్లుండి వారాహి సభ తిరుపతిలో జ్యోతిరావు పూలే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆయన బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసింది లేదు. మొట్టమొదటిసారి తిరుపతిలో, అది కూడా జ్యోతిరావు పూలే విగ్రహ కూడలి దగ్గర ఆయన మాట్లాడబోతున్నారు. ఎల్లుండి సాయంత్రం 4:30-5 ఆ ప్రాంతంలో బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. అంతవరకు అంటే ఇప్పుడు నడిచి వెళ్ళిన తర్వాత రేపు ఎల్లుండి 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఉండబోతున్నారు. మరోవైపు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు సంబంధించి అంటే ఆయన మీడియాతో మాట్లాడితే ఇది కేవలం లడ్డూకు సంబంధించి చేస్తున్నటువంటి దీక్షనే కాదు, రామతీర్థం వంటి సంఘటనలు అంటే గతంలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి అనేక ఆలయాలపైన దాడులు కావచ్చు, అనేకమైనటువంటి హిందూ ధర్మం పైన జరిగినటువంటి దాడులు అనేకం జరిగాయి. వాటన్నిటికీ కలిపి గత 4-5 సంవత్సరాలుగా నేను చేస్తున్న దీక్షను ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాను. ఆ దీక్ష విరమణ కోసం తప్ప కేవలం లడ్డూకు సంబంధించినటువంటి దీక్ష కాదు, లడ్డూలో జరిగినటువంటి కల్తీ కోసమే కాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాత్రమే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన అనేది ఒక టీటీడీకి సంబంధించిన దీంట్లో కూడా తిరుమలకు నడిచి వెళ్లేటప్పుడు అక్కడ కొంత ఇబ్బంది కలగకుండా భక్తుల్ని ఏమన్నా స్టాప్ చేసి పంపించాల్సి వస్తుందేమోనని అనుకున్నారు. అయితే టీటీడీకి సంబంధించి ఉన్నతాధికారులు దానికి సుముఖంగా లేరు. పవన్ కళ్యాణ్ కూడా అట్లే నడిచి అంటే భక్తులు ఇబ్బంది కలగకుండా తిరుమలకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు అటు కాలిబాటలో కావచ్చు, ఆయన వెళ్లే మార్గంలో కావచ్చు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కాలిబాటలో యూత్ ఎక్కువగా రిటర్న్ గా తిరుమలకు వెళ్లి రావడం కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఉండడం కావచ్చు, అవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. ఆయన కోసం పరుగులు తీసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పవన్ కళ్యాణ్ యాత్ర కాలిబాటలో నడిచి వెళ్లేటువంటి యాత్ర సజావుగా ఆయనకి ఇబ్బంది లేకుండా, అటు భక్తులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఒక సైడ్ పవన్ కళ్యాణ్ వెళ్తారు, ఇంకొక సైడ్ రాకపోకలు 2 భక్తులు వచ్చేది పోయేది 2 కూడా ఒకవైపు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అలిపిరి దగ్గర నుంచి తిరుమల వరకు పవన్ కళ్యాణ్కి భక్తులకి ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
రైట్ దినేష్, థ్యాంక్